హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాం ఫ్రెండ్స్. మేమంతా ఆతృతగా అక్కడికి వెళ్తున్నాము. ఏరో ఇండియా 2025. ఒక పక్క చందమామ, ఇంకొక పక్క అప్కమింగ్ సూర్యుడు. నౌ ఐ ఆమ్ ఎట్ ఏరో ఇండియా బెంగళూరు ఫ్రెండ్స్. ఇక యుద్ధం మొదలవుతుంది, చూద్దాం పదండి. Moon in the sky, I'm looking at the moon in the sky. This shouldn't come as a surprise, but I can't sleep. War in my mind. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి లోగోస్, అదేవిధంగా త్రివిధ దళాల్లో వర్క్ చేసే వివిధ డిపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి చూడండి. AWE, IL, IOL, DCL, మనకు తెలిసింది BSF, ITBP అండ్ BRO, IG, ICG, DCL తెలుసు. ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ నేవీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి పనిచేసే సంస్థలు. ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ ఏరో ఇండియా 2025, ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. బిలియన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ USA Pavilion. Delivering and low path components, innovative manufacturing solutions. India, USA, England and Germany or France maybe. విధ్వంసక వెపన్స్ ఏవి కావాలన్నా ఇక్కడ అవైలబిలిటీ ఉంది అని చూపించేందుకే ఈ ఎయిర్ షోస్ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. తయారు చేసి అమ్మే దేశాలకు, అదేవిధంగా కొనుగోలు చేసే దేశాలకు ఇదొక వారధిలా పనిచేస్తుంది. It is Asia's largest air show. డ్రోన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. గ్యాప్లాన్ ఏరోస్పేస్, గ్యాప్లాన్ ఏరోస్పేస్. ప్రొపెల్లర్స్ చూడండి. US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్స్. ఇది కూడా డ్రోనే. పలు రకాల డ్రోన్ కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ డ్రోన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో హియర్ ఆర్ ఆల్ డ్రోన్స్. ఏరోనిక్స్, చైనీస్ డ్రోన్, 0% చైనీస్ డ్రోన్. ఇట్స్ లుక్ లైక్ funny.
0% చైనీస్ డ్రోన్. చైనా డ్రోన్లు కాదంట, మరి ఫన్నీగా చెప్తున్నట్లుగా ఉంది. ఎన్లైట్ హెలికాప్టర్స్ సింగిల్ పర్సన్ తీసుకుని పోతాయేమో, ఏమన్నా కార్గో హెలికాప్టర్స్ కావచ్చు. మ్యాక్సిమం స్పీడ్ 200 km/h, 500 kilometers రేంజ్, ఎండ్యూరెన్స్ 3 hours. బ్యాటరీతో నడుస్తుంది అది. 50 kgs కార్గో, బూట్ స్పేస్ 300 liters. స్పెసిఫికేషన్స్ మొత్తం అక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక మనిషి కూడా పట్టేందుకు అనువుగా లేదు, కానీ కార్గోని 50 kgs వరకు తీసుకొని పోతుందంట. 300 liters బూట్ స్పేస్ ఉంది. విఏఎఫ్ సెన్స్ ఇంటెలిజెన్స్. ఇక్కడ కొన్ని రకాల అసెంబుల్ పార్ట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. దీస్ ఆల్ ఆర్ అసెంబుల్ పార్ట్స్. ఈ అసెంబుల్ పార్ట్స్ అన్నీ ఈ మిసైల్కు ఉపయోగిస్తారనుకుంటా. దిస్ ఈజ్ ఎ మిసైల్, ఒక బాంబు. ఈ మిసైల్కి సంబంధించినటువంటి అసెంబుల్ పార్ట్స్ అన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేశారు చూడండి. జెనెటిక్స్, solutions for defense. Agnikul, launch anywhere, anytime, affordably. It is India's pride. Agnikul missile andi, missile. Agniban first stage and second stage. That is Agnikul. And chota one is Agniban. Agnikul. ఇది వచ్చేసి లోటస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారు చేసి ఆఫర్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. 4 capabilities, facilities and their offerings. Our offerings అంటున్నారు. AESA రాడారు, గ్లాస్ కాక్పిట్ సొల్యూషన్స్, మెయింటెనెన్స్, ఓవరాల్ రిపేర్. వీళ్ళ ద్వారా డిఫెన్స్ సెక్టార్కి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అన్నది వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. LAT. ఇక్కడ మనకు కనబడుతున్న డ్రోన్స్ అన్ని గరుడా ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేసినవి ఫ్రెండ్స్. స్కాన్ చేస్తా. ఇట్ ఈస్ ఆల్సో ఎల్ఎస్ స్కాన్. ఇది వచ్చేసి గరుడా ఏరోస్పేస్ వారి లాంచ్.
రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా డ్రోన్ వాడచ్చు. చూడండి ఫ్రెండ్స్, జనరల్ అటామిక్ ఏరోనాటికల్, ఇది వచ్చేసి డ్రోన్ ఫ్రెండ్స్. మనం చాలా వరకు సినిమాల్లో చూసి ఉన్నాం చూడండి, దట్ ఈస్ డ్రోన్. దీని పేరు వచ్చేసి MQ-9B స్కై గార్డియన్. MQ-9B స్కై గార్డియన్ enable information dominions 24/7. Rafael making in India committed to Atmanirbhar Bharat. ఇది ఆత్మనిర్భర్ భారత్ కింద తయారు చేసినటువంటి రాఫెల్ ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ మిసైల్. అక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. పైథాన్ 5, డెర్బీ MK3, స్పైస్ 250 SQR, స్పైస్ 1000, ఐస్ బ్రేకరు. 5వది వచ్చేసి ఐస్ బ్రేకరు. 6వది వచ్చేసి మళ్ళీ పైథాన్ 5. 7వది వచ్చేసి మధ్యలో ఉంది కదా స్కై సీల్డ్. 8వది వచ్చేసి లైట్నింగ్. ఇవి ఈ యొక్క డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్ ఫ్రెండ్స్. టార్క్ కంట్రోల్స్, ఆస్ట్రా రఫేల్ ప్రామిసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వారి ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్న లేటెస్ట్ వెపన్స్. ఇట్ ఈస్ కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎయిర్ డొమినెన్స్ CM MK2 TM 1:2, అది ఈ విధంగా ఉంటుంది. డెర్బీ MK3 TM 1:1. న్యూ స్పేస్, కొత్త ఖగోళము. బెల్యూగా, బాగుంది కదా బెల్యూగా. ఇవన్నీ కూడా న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ వారి ద్వారా తయారు చేయబడ్డ మిషనరీ. చాలా ప్రమాదకరమైన మిషనరీతో మనం ఈరోజు మన రోజును గడుపుతూ ఉన్నాము. నింబస్. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారు సమర్పించు లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్ ఫ్రెండ్స్. ఇదే లో లెవెల్ లైట్ వెయిట్ రాడారు. శత్రువుల విమానాలని పసిగట్టి మన డిఫెన్స్ దళానికి చేరవేసేది రాడార్ సిస్టమ్. ఇది లో లెవెల్ లైట్ వెయిట్ అంట. సో క్యారీ చేయొచ్చు దీన్ని ఈజీగా. హిమాలయ లాంటి కొండ ప్రాంతాల్లో
లైట్ వెయిట్ ఉంటే క్యారీ చేసేందుకు అనువుగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లోకి వెహికల్స్ వెళ్ళలేవు కాబట్టి సైనికుల ద్వారానే వీటిని అక్కడ అసెంబుల్ చేసి వీటి ద్వారా శత్రువుల విమానాలని పసిగట్టవచ్చును. విఈఎం టెక్నాలజీస్ వారు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసి డ్రోన్. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద డ్రోన్ తీసుకొని వీడియోస్ తీస్తే బాగుంటుంది కదా. ఎంచక్క ఈ డ్రోన్ మీద కూర్చొని హ్యాపీగా లాహిరి లాహిరి లాహిరిలో అంటూ పైకి పోయి వీడియో తీయచ్చు. జస్ట్ ఫర్ ఫన్స్. విధ్వంసం చేసే వస్తువులపైన ఎంత సింపుల్గా విద్వాన్స్ అని రాశారు చూడండి. సంగీత విద్వాన్సుల మాదిరి విద్వాన్స్ అని రాశారు. అజిత ఈఆర్ విద్వాన్స్. విఈఎం టెక్నాలజీస్ కింద క్యాప్షన్ చూడండి, ఇగ్నైటెడ్ మైండ్స్ ఫర్ యూ, వన్ రూఫ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. అంటే రూఫ్ పైన ఏ విధంగానైనా దీన్ని యూజ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ వేశారు చూడండి ఫ్రెండ్స్. ఒకటే రూఫ్ కాకపోతే అపరిమితమైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంట. గగన్తక్ 243. ఇక్కడ మనకు కనపొచ్చేవన్నీ కూడా సైనికుడి చేత సృష్టించబడే విధ్వంసాలు ఫ్రెండ్స్. నేవల్ ఆర్సిడబ్ల్యూఎస్, కేజీఎఫ్లో రాఖీ, అదేవిధంగా విక్రమ్ గారు యూజ్ చేసినటువంటి మిషనరీ అంతా ఇక్కడే ఉంది. మిషనరీ కాదు, ఇది ప్రాణాంతక అమ్ముల పొది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ లేఅవుట్ చూసినట్లయితే మన డిఫెన్స్ సిస్టమ్ ఎంతలా అభివృద్ధి చెందిందన్నది ఇక్కడ క్లియర్గా చూపించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేసి తమిళనాడులో 5 ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 6 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అలీగర్, ఆగ్రా, ఝాన్సీ, చిత్తోర్కోట్, కాన్పూర్, లక్నో. తమిళనాడులో హోసూరు, చెన్నై, కోయంబత్తూరు, సేలం అండ్ తిరుచిరాపల్లి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఫెన్స్ ప్రొడక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 2013 to 14 వచ్చేసి 44,000 crores. 2023 to 24 వచ్చేసి 1,27,000 crores. ఇందులో పబ్లిక్ సెక్టార్ 1 lakh crores యూజ్ చేస్తే ప్రైవేట్ సెక్టార్ 27,000 crores యూజ్ చేశాయి, ప్రోడక్ట్స్ని తయారు చేశాయి. అదేవిధంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2013-14లో 10,800 కోట్లుగా ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో 21,000 కోట్లకు రీచ్ అయింది. సో మనము 1,27,000 కోట్లు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రోడక్ట్స్ని తయారు చేస్తే అందులో 21,000 crores మాత్రమే మనము ఎక్స్పోర్ట్ చేయగలిగాము. మిగతా 1,06 కోట్ల ప్రోడక్ట్స్ని మన ఇండియన్ డిఫెన్సివ్ సిస్టమ్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యూజిక్ వల్ల కాపీరైట్ పడితే మేబీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలైన యుద్ధానికి సమయం కావస్తుంది. ఇదంతా కూడా ఎగ్జిబిట్ చేసిన ప్రాంతంలోనే మేము ఇంకా కచ్చాడుతూ తిరుగాడుతూ ఉన్నాము. అదా 001.
sky. I'm looking at the moon in the sky. This shouldn't come as a surprise, but I can't sleep. War in my mind. I'm trying to fight a war in my mind. I don't know who's the winner tonight, but it ain't me. Where are you now? When my fears are worse than ever, when the night goes on forever, when I'm losing track of time. Where are you now? When I need you more than ever, when I ain't got shit together, let me know just where you hide. Where are you now? Why aren't you holding me in the midnight hour, saying I'll be fine? Where are you now? Why aren't you here with me, here to calm me down in the midnight hour? Stare into space. It's blinding, but I can't look away. The stars connect a million ways, but I see you. Ooh, a light year away. I'm reaching, but I can't touch your face. The distance gonna make me insane. It's so cool. Where are you now? When my fears are worse than ever, when the night goes